ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలు హద్దులు మీరుతున్నారు. ఇదేచ్ఛగా సాగుతున్నారు. దాడులకు తెగబడుతున్నారు. చాలా చోట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అనేక సమస్యలకు కారణంగా మారుతున్నారు. ఇప్పటికే వారం రోజుల క్రితం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నేరుగా టోల్ ప్లాజా సిబ్బంది మీద దాడికి పూనుకున్నారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడులు చేయడంతో టోల్ ప్లాజా వ్యవహారం చాలా పెద్ద సంచలనంగా మారింది. అంతకుముందు అదే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు కలిసి ఫారెస్ట్ సిబ్బందిని కిడ్నాప్ చేసి మరీ నిర్బంధించి దాడి చేసినటువంటి వైనం కలకలం రేపింది. ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు, ఘాటుగా స్పందించారు. చాలా రకాల ప్రకటనలు అయితే వచ్చాయి, కానీ ఆ బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరు ఏమాత్రం మారలేదని మొన్నటి టోల్ ప్లాజా ఉదంతం స్పష్టంగా చాటుతోంది. ఇలా బుడ్డా వ్యవహారం మర్చిపోకముందే తాజాగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా అదే వ్యవహారం నడిపేశారు. ఆయన కూడా టోల్ ప్లాజా సిబ్బంది మీద ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. వాల్మీకిపురం మండలంలోని గుండుబోయినపల్లి టోల్ ప్లాజా దగ్గర ఎమ్మెల్యే ఆయన అనుచరులు సాగించినటువంటి అరాచకం చాలా పెద్ద రచ్చకు కారణమవుతోంది. ఎమ్మెల్యే మనుషులు యథేచ్ఛగా బరితెగించినటువంటి వైనం విస్మయకరంగా మారుతుంది. ప్రజాప్రతినిధులు అన్న మాటే మర్చిపోయి రౌడీయుజం చేయడానికి కూడా ఎమ్మెల్యేలు తెగించేస్తున్నటువంటి వైనం చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. ఒక్కచోట అనుకుంటే ఏదో అప్పుడప్పుడు హద్దులు మీరి అసహనంతో వ్యవహరించారనుకుంటే ఒక్కొక్కరిగా ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా ఇదే తీరున వ్యవహరిస్తున్నటువంటి వైనం ఎంతగా అధికార మదంతో సాగుతున్నారో చాటుతోంది. అధికార అహంకారంతో ఎమ్మెల్యేలు టోల్ ప్లాజా సిబ్బంది మీద దాడులకు పూనుకుంటున్నటువంటి వైనం, వాల్మీకిపురంలో అయితే ఏకంగా మహిళా సిబ్బందిని జుట్టు పట్టుకుని ఈడ్ చేసినటువంటి వైనం ఏ తీరున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి నేతల వ్యవహారం ఉందో ఇట్టే చాటుతోంది. ఎమ్మెల్యేల మధ్య ఘర్షణలు, ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య ఘర్షణలు, తాజాగా ఎమ్మెల్యేలు సర్కారీ సిబ్బంది మీద దాడులు, ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది అన్నది చాలా కలవరం కలిగిస్తున్నటువంటి వ్యవహారం. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీకి ఎమ్మెల్యేకి ఏమాత్రం పొసగకపోవడంతో చివరికి మెప్మా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల కమిటీ ఎన్నిక విషయంలో కూడా చాలా పెద్ద రాద్ధాంతం జరిగింది. ఆ ఎన్నికల్లో ఓట్లు వేయాల్సినటువంటి వాళ్ళని నిర్బంధించేటంత వరకు వెళ్ళింది. తిరువూరులో అలా ఎంపీ కేశినేని చిన్నికి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకి మధ్య వివాదంలో చివరికి కొలికిపూడి గట్టెక్కారు, ఎంపీని చిత్తు చేశారు, తనదు పైచేయని నిరూపించుకున్నారు. ఇలా ఎంపీలు ఎమ్మెల్యేలే తగాదా పడుతూ కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అయితే ఏకంగా టోల్ ప్లాజా సిబ్బంది మీద దాడికి పూనుకుంటూ ఇలా ఏంటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే ప్రశ్నకు ఆస్కారం ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నా కట్టడి చేయలేనటువంటి అధిష్టానం వైఖరిని తేటతెల్లం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల మీద ఏమాత్రం నియంత్రణ లేదనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. కంట్రోల్ లేకపోవడంతో ఎవరికి వాళ్లే ఇష్టారాజ్యం అన్నట్టుగా సాగిపోతున్నటువంటి వైనాన్ని అందరికీ సుస్పష్టంగా వెల్లడిస్తున్నారు. మరి ఇలా ఎంతకాలం ఎమ్మెల్యేలు యథేచ్ఛగా వివిధ శాఖల సిబ్బంది మీద దాడికి పూనుకుంటుంటే, టోల్ ప్లాజా సిబ్బంది మీద అరాచకం సాగిస్తుంటే అడ్డుకునే నాదుడే ఉండరా? ఇలా ఎమ్మెల్యేలంతా ఎవరికి వాళ్ళన్నట్టుగా తెగించేయడమేనా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి జనానికి రక్షణ కోరుకోవాల్సిన పరిస్థితి రావడం అన్నది చాలా విస్మయకరమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు హనీ ట్రాప్ కేసుల్లో ఇతర అనేక నేరాల్లో తలమునకలై ఉంటారు. ఏకంగా రేప్ చేస్తే బాధిత బాలికను బెదిరించి కేసు విరమించుకోమని భీమవరం డిఎస్పీ తీరుని ఏపీ హైకోర్టు తప్పు పట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా పోలీసులు యథేచ్ఛగా సాగుతుంటే, ఎమ్మెల్యేలు బరితెగించేస్తుంటే, మరోవైపు ఈ తీరున ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య తగాదాలు పెరిగిపోతుంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ దిశలో ఉంది, ఎలా సాగుతుంది, చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధికి బాటలు వేస్తుంది, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. లాండ్ ఆర్డర్ సక్రమంగా లేకుండా ప్రజాప్రతినిధులు బరితెగించేస్తే ఏ రాష్ట్రమైనా పెట్టుబడులకు స్వర్గధామంగా మారిపోతుందని, ఎక్కడైనా అవార్డులు ఇచ్చేస్తే వాటితోనే మురిసిపోవాల్సి వస్తుందని అనుకుంటే అదొక భ్రమ. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేకుండా, రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా ఎక్కడా ఎటువంటి అభివృద్ధికి ఆస్కారమే ఉండదు. కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యేలే శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తూ, ఎంపీ ఎమ్మెల్యేల వివాదాలతో కొత్త సమస్యలు రాజేస్తూ, పోలీసులే వివిధ నేరాల్లో తలదూరుస్తూ
రాష్ట్రంలో అనేక రకాల సమస్యలకి కారణమవుతున్న నేపథ్యంలో చంద్రబాబుకి ఏదో రిఫార్మర్ అవార్డు వచ్చింది, మరొకటి వచ్చింది అన్నవి చెప్పి మురిసిపోవడమే తప్ప రాష్ట్రంలో పెట్టుబడులకి ఏమాత్రం సానుకూల వాతావరణాన్ని అయితే కల్పించదు. ఇలాంటివి సరిచేయకుండా చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా అవి నెరవేరే అవకాశం లేదు. పైగా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్టుగా అంతా భావించే పరిస్థితి అయితే దాపురిస్తోంది.